హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా పాఠశాల. చిన్నప్పుడు మీలో ఎంతమంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అనే రైమ్ పాడారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ లిటిల్ స్టార్ చేసే వండర్ ఏంటో ఈ రోజు చూసేద్దాం. అంటే మన సన్, అలానే మన సన్ లాంటి ఎన్నో స్టార్స్ ఎలా పుట్టాయో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఆలోచిస్తే ఆశాభంగం. ఫ్రెండ్స్, చిన్న నోట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ నేర్చుకోవాలంటే క్లచ్, బ్రేక్, గేర్, స్టీరింగ్ అంటూ బోల్డ్ అని తెలుసుకోవాలి కదా. మరి ఒక నక్షత్రం గురించి చెప్పాలంటే ఎన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మీకు ముందుగా చెప్పి లాస్ట్ లో ఈ నక్షత్రం ఎలా పుడుతుందో చెప్తా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఒక స్టార్ ఎలా పుడుతుందని చెప్పాలనుకుంటున్నా. సో ఏం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ప్రతిదీ లాస్ట్ లో మీకు డీటెయిల్ గా అర్థం అవ్వడం కోసం చెప్పబడినదే. ఐ ప్రామిస్ యూ, మీకు ముందు చెప్పేవి కూడా మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. చూసుకుందాం. వాట్ ఈజ్ లైట్ ఇయర్? బేసిక్ గా మన భూమిపై డిస్టెన్స్ ని కిలోమీటర్లో కొలుస్తాం, బట్ స్పేస్ లో డిస్టెన్స్ ని లైట్ ఇయర్స్ తో కొలుస్తారు. ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. లైట్ అనేది 2,99,792 km/s స్పీడ్ తో లైట్ అనేది ట్రావెల్ చేస్తుందని. అలానే ఈ స్పీడ్ తో సూర్యుడి నుండి మన భూమి మీదకు లైట్ అనేది జస్ట్ 8 minutes 20 seconds లో వస్తుందని. సో ఇక లైట్ ఇయర్ అంటే ఒక లైట్ 1 year లో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ ని 1 light year అంటారు. ఇక్కడ సన్ కి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ 150 million kilometers. దీన్ని లైట్ జస్ట్ 8 minutes 20 seconds లోనే ఛేదిస్తుంది. అటువంటిది 1 year లో లైట్ ఎన్ని కిలోమీటర్లని ఛేదిస్తుందని అనుకుంటున్నారు? అక్షరాల 9.46 trillion kilometers. అంటే ఏంటో స్క్రీన్ లో మీకే డిస్ప్లే చేస్తున్నా, ఎందుకంటే దీన్ని హండ్రెడ్స్ లో థౌజండ్స్ లో చెప్పడం నా వల్ల అయితే కాదు. ఇదేంటి? ఆకాశం. మరివి? మబ్బులు. ఇప్పుడు ఇదేంటి? స్పేస్. మరివి? మబ్బులు. మబ్బులే, బట్ వీటికి సైంటిఫిక్ నేమ్ ఒకటి ఉంది, అదే నెబ్యులా. అంటే స్పేస్ లో ఉండే మబ్బులు అనుకోండి. ఈ నెబ్యులా అనే మబ్బుల్లో 90% హైడ్రోజన్ గ్యాస్, 9% హీలియం, అలానే 1% ఆఫ్ డస్ట్ కలిగి ఉంటుంది. సో ఇలా గ్యాసెస్ అండ్ డస్ట్ తో నెబ్యులా అనే మబ్బులు ఫామ్ అయ్యి ఈ స్పేస్ లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. అలానే ఈ నెబ్యులా అనే మబ్బులు 1 light year నుండి 1000 light year విస్తీర్ణం కలిగి ఉంటాయి. అంటే ఎంత పెద్దవో మీ ఓకే వదిలేస్తున్నా. ఒక స్టార్ హీట్ అండ్ లైట్ ని జనరేట్ చేయాలంటే అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరగాలి. అసలు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైతే ఒక స్టార్ కోర్ భాగంలో 100 million degrees Celsius టెంపరేచర్ ఉంటుందో అప్పుడు హైడ్రోజన్ అణువులు ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వి హీలియం గా మారడం జరుగుతుంది. ఇలా హీలియం గా మారే క్రమంలో హైడ్రోజన్ అణువులో ఉన్న కొంత మాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ నే మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. అలానే ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ హీట్ అండ్ లైట్ గా మారడం జరుగుతుంది. దీనివల్ల లైట్ మనకి మెరుస్తూ కనిపిస్తుంది. వాట్ ఈస్ గ్రావిటీ? ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ ప్రకారం ఈ యూనివర్స్ లో మాస్ ఉన్న ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో గ్రావిటీ అనేది ఉండడం జరుగుతుందని, అలానే ఒక ఆబ్జెక్ట్ మాస్ పెరిగే కొద్దీ దాని గ్రావిటీ అనేది కూడా పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఈ థియరీ 2 ఆబ్జెక్ట్స్ క్లోజ్ అయ్యే కొద్దీ వాటి మధ్య గ్రావిటీ అనేది పెరగడం జరుగుతుందని, అలానే ఆ ఆబ్జెక్ట్ దూరం అయ్యే కొద్దీ వాటి మధ్య గ్రావిటీ అనేది తగ్గడం జరుగుతుందని చెప్తుంది. అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చూద్దాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలుసు. ఇక్కడ న్యూటన్ ప్రకారం సన్ అండ్ ఎర్త్ అనేవి 2 ఆబ్జెక్ట్స్ అనుకోండి. ఇప్పుడు మన ఎర్త్ కన్నా సన్ మాస్ అనేది ఎక్కువ కాబట్టి భూమి సన్ చుట్టూ తిరుగుతుంది. అలానే మూన్ మాస్ కన్నా ఎర్త్ మాస్ ఎక్కువ కాబట్టి మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎర్త్ కన్నా సన్ కే ఎక్కువ మాస్ కదా, సో గ్రావిటీ ఎక్కువ సన్ కే ఉంటది కదా, మరి మూన్ ఎందుకు ఎర్త్ చుట్టూ తిరుగుతుందని. ఇక్కడ ఎర్త్ కన్నా సన్ గ్రావిటీ ఎక్కువే, బట్ ఇక్కడ డిస్టెన్స్ కూడా మ్యాటరే. ఎందుకంటే మూన్ సన్ కి దూరంగా ఉంది, అలానే ఎర్త్ కి దగ్గరగా. సో మూన్ కి సన్ కి మధ్య తక్కువ గ్రావిటీ ఉంటుంది, అలానే మూన్ కి ఎర్త్ కి మధ్య ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. కాబట్టి మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఫైనల్ గా మనం మన మెయిన్ టాపిక్ లోకి వద్దాం. అసలు నెబ్యులా అనే మబ్బుల నుండి మన సూర్యుడు లాంటి ఎన్నో నక్షత్రాలు ఎలా పుట్టాయో 3 phases లో చూద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నాంగా, నెబ్యులాలో 90% హైడ్రోజన్, 9% హీలియం అండ్ 1% డస్ట్ ఉంటుందని. అలానే ఈ నెబ్యులా అనే మబ్బులు 1 light year నుండి 1000 light year విస్తీర్ణ కలిగి ఉంటుందని.
కానీ ఈ నెబ్యులాలో ఎంత టెంపరేచర్ ఉంటుందో తెలుసా? -250 టెంపరేచర్. ఇలా ఉన్న ఈ నెబ్యులా దగ్గరలో ఏదైనా ఒక స్టార్ అంతరించి దాని శకలాలు ఈ నెబ్యులాలోకి వచ్చినా, లేదా ఒక నెబ్యులా వేరే నెబ్యులాతో కొలైడ్ అయినా ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ అండ్ డస్ట్ అనేవి చేరడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ ఒక చోట చేరాయంటే అర్థం ఆ ప్లేస్ లో సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ అనేది పెరిగినట్టేగా. ఇప్పుడు న్యూటన్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ ప్రకారం ఈ యూనివర్స్ లో మాస్ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కి గ్రావిటీ ఉంటదిగా. సో ఇక్కడ ఎప్పుడైతే డస్ట్ అండ్ హైడ్రోజన్ ఒక చోట ఉండడం వల్ల మాస్ అనేది పెరుగుతుందో అక్కడ గ్రావిటీ పెరగడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రావిటీ తన చుట్టూ ఉన్న డస్ట్ అండ్ హైడ్రోజన్ ని తనలో కలుపుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇలా కలుపుకునే కొద్దీ దాని మాస్ అనేది పెరుగుతుంది. ప్రొపోర్షనల్ గా గ్రావిటీ కూడా పెరుగుతుంది. దాని వల్ల దూరంగా ఉన్న వాటిని కూడా తనలోకి లాక్కోవడం జరుగుతుంది. ఇలా ఈ టైంలో ఫామ్ అయిన దాన్ని ప్రోటోస్టార్ అంటారు. అలానే ఇక్కడతో ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫేజ్ 2లోకి ఎంటర్ అవుదాం. ప్రోటోస్టార్ కంటిన్యూస్ గా చుట్టూ ఉన్న డస్ట్ అండ్ హైడ్రోజన్ ని కలుపుకునే కొద్దీ ప్రోటోస్టార్ కోర్ లో టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే దీనిలో టెంపరేచర్ 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కి చేరుతుందో అప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వలన ఫస్ట్ టైం లైట్ అండ్ హీట్ అనేది జనరేట్ అయ్యి ప్రోటోస్టార్ కాస్త స్టార్ గా మారుతుంది. ఇక్కడ ప్రోటోస్టార్ స్టార్ గా రూపాంతరం చెందిన ఇది ఇంకా పసిపాప లాంటిదే. ఇప్పుడు స్టిల్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ స్టార్ దీని చుట్టూ ఉన్న గ్యాసెస్ అండ్ డస్ట్ ని తనలో కలుపుకోవడం చేస్తుంది. దాని వలన ఇప్పుడే పుట్టిన ఈ స్టార్ ఓవర్లోడ్ అవి ఒక పెద్ద రెడ్ జైంట్ గా మారే ప్రమాదం ఉంది. ఇలా అవ్వకూడదంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డస్ట్ అండ్ గ్యాసెస్ ని అట్రాక్ట్ చేయకుండా అడ్డుకోవాలి. సో ఇప్పుడు అది ఎలానో తెలుసుకోవాలంటే ఫేజ్ 3లోకి వెళ్దాం. ఈ ఫేజ్ లో ఈ స్టార్ తనను తానే కాపాడుకోవాలి, లేకపోతే తనను తానే నాశనం చేసుకుంటుంది. అలా జరగకుండా ఇప్పుడు ఈ స్టార్ ఏం చేస్తుందో చూద్దాం. ఫేజ్ 2లో ప్రోటోస్టార్ తన టెంపరేచర్ ని 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కి రీచ్ అయ్యి న్యూక్లియర్ ఫ్యూజన్ ని స్టార్ట్ చేయడంతో లైట్ అండ్ హీట్ ని జనరేట్ చేసి ఒక స్టార్ గా మారిందిగా. ఇక్కడ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల రిలీజ్ అయిన హీట్ సన్ కోర్ లో ఇంకా టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా హీట్ అనేది తనను తాను పెంచుకోవడంతో ఈ సన్ కోర్ లో ఎక్కువ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అలా అవడంతో సన్ కోర్ నుండి హీట్ అనేది ఎస్కేప్ అవడానికి చూస్తుంది. అంటే సన్ కోర్ నుండి సన్ సర్ఫేస్ కి రావడానికి చూస్తుంది. అంటే అర్థం సన్ లోపల నుండి ప్రెజర్ అనేది బయటికి రావడానికి చూస్తుందనేగా. ఆ ప్రెజర్ పేరే థర్మల్ ప్రెజర్. ఇప్పుడు కొంచెం గమనించండి, ఇక్కడ గ్రావిటీ అనేది స్టార్ లోకి డస్ట్ అండ్ గ్యాసెస్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే బయట నుంచి లోపలికి యాక్ట్ చేస్తుంది. నథింగ్ బట్ ఇన్వర్ట్ ఫోర్స్. అలానే థర్మల్ ప్రెజర్ లోపల నుండి బయటికి యాక్ట్ చేస్తుంది. అంటే అవుట్వర్డ్ ప్రెజర్. ఇలా అవుట్వర్డ్ ఫోర్స్ ని ఇన్వర్ట్ ఫోర్స్ బయటికి రాకుండా అడ్డుకుంటుంది. అలానే ఇన్వర్ట్ ఫోర్స్ వల్ల ఈ స్టార్ మాస్ పెరగకుండా అవుట్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సింపుల్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ కి కౌంటర్ ఫోర్స్ గా థర్మల్ ప్రెజర్ పనిచేస్తుంది. అలానే థర్మల్ ప్రెజర్ కి కౌంటర్ ఫోర్స్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇద్దరు సమవిద్యుల మధ్య ఒక యుద్ధమే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. దీని వలన స్టార్ అనేది మెయిన్ సీక్వెన్స్ స్టార్ గా మారుతుంది. ఇలా ఒక సంపూర్ణమైన స్టార్ అనేది పుడుతుంది. అలానే మన సన్ కూడా పుట్టింది. ఇంక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఫైనల్ గా మన ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.